ఓం భూవరాహ నమః. అనంత విశ్వంలో 800 కోట్ల మంది దేహాల్లో 66 కోట్ల మంది తులారాశి దేహాలకు పరమ పరిష్కారంగా దేహంలో సమస్యలు, సందేహాలు, పరిష్కారాలు అనంత విశ్వంలో దేహానికి సంబంధించినటువంటి సమస్యలు, సందేహాలు, పరిష్కారాలు అనేటువంటి పరమ స్పష్టమైనటువంటి మహర్షుల ద్వారా ఇవ్వబడినటువంటి పరమ ప్రమాణాన్ని అనంత కేశవ ఛానల్ ద్వారా అఖండ మహాసంకల్పంగా 108 దివ్య దేశాల్లో బ్రహ్మాండ నాయకుని వద్ద, తిరుమల బ్రహ్మాండ నాయకుని వద్ద జరిగేటువంటి విశ్వ కళ్యాణంలో అఖండ మహాసంకల్పం ద్వారా 4 అంశాలను గుర్తించగలగటం ద్వారా 4 అంశాలని విశ్వ కళ్యాణంలో అఖండ మహాసంకల్పంలో 4 అంశాలని గుర్తించడం ద్వారా పరమ పరిష్కారం ఏ దేహానికైనా లభిస్తుంది అని మహర్షుల ద్వారా అఖండ మహాసంకల్పంలో 4 అంశాలను నిక్షిప్తం చేయబడ్డాయి. అనంత కేశవ ఛానల్ని వీక్షిస్తూ ఈ 3 సత్యాల్ని గుర్తిస్తూ విశ్వచక్రం ద్వారా అనంత కేశవ ఛానల్ విశ్వవ్యాప్తంలో ఉన్నది. ఎవరైనా అనంత కేశవ ఛానల్ని వీక్షించి 3 సత్యాలను గుర్తించి సబ్స్క్రైబ్ చేసుకొని వాట్సాప్ ద్వారా ఎంతో మందిలోకి షేర్ చేసి వ్యాప్తి చేయగలరు. వ్యాప్తాయ నమః, వ్యాప్తాయ నమః అని అంటారు. చివరి వరకు ఈ వీడియోని, ఈ వీక్షణను శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, శ్రద్ధతోటి వీక్షించగలిగితే జ్ఞానాగ్ని కర్మ దగ్ధాని, జ్ఞానం కలిగి అనేక దోషాలు తొలగి జ్ఞానం లభించి స్పష్టమైనటువంటి సంకల్ప సహిత చతుర్విధ పురుషార్థ విశ్వజీవనాన్ని 800 కోట్ల మంది దేహాల్లో 66 కోట్ల మంది తులారాశి వారికి జపదాన భగవదర్చనై, జపదాన హోమై, జపదాన యజ్ఞై అనేటువంటి ప్రత్యక్షమైనటువంటి 12 గంటల నుండి 1 గంట వరకు తిరుమల తిరుపతి దేవస్థానం ఛానల్లో వచ్చేటువంటి అద్భుతమైనటువంటి వీక్షణ ద్వారా ప్రతి గృహంలో, ప్రతి గ్రామంలో, మండలంలో, నగరంలో, పట్టణాల్లో, దేశాల్లో, అనేక దేశాల్లో ఖండాంతరాలు దాటి 4,32,000 సంవత్సరాల వరకు కలో వెంకటనాయక, కలియుగంలో వెంకటేశ్వరుడే ప్రతి దేహానికి పరమ ప్రమాణమై ఉన్నాడు అనేటువంటి తత్వాన్ని వెంకటేశ్వర, వెంకట ప్లస్ ఈశ్వర, వెంకటేశ్వర శివకేశవ అభేద్యమైనటువంటి తత్వాన్ని ప్రత్యక్ష నిదర్శనంగా గృహంలోనే వీక్షించగలిగినటువంటి ఏకైక క్షేత్రం దేహం అనే క్షేత్రాన్ని దర్శింపటానికి అత్యుత్తమైనటువంటి అవకాశం కలిగినటువంటి మహర్షుల ద్వారా భక్త్యా భగవంతం నారాయణ మర్చేత్. ఈ అఖండ మహాసంకల్పంలో తులారాశి ద్వాదశ రాసులతో కూడినటువంటి 800 కోట్ల మంది దేహాలకు 66 కోట్ల మంది తులారాశి స్త్రీ పురుషులు, 33 కోట్ల మంది స్త్రీ దేహాలు, 33 కోట్ల మంది పురుష దేహాల్లో దేహానికి సంబంధించిన దశలను గుర్తించుకుంటూ బాల్యము, యవ్వనము, కౌమారము, వార్ధక్యము 4 ఆశ్రమాలను గుర్తించుకుంటూ బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం, సన్యాసాశ్రమం అనంతమైన కాలాన్ని గ్రహిస్తూ అనంతమైనటువంటి కాలాన్ని కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము ఈ 4 యుగాలకి పరమ ప్రమాణమైంది మంగళసూత్రం. అద్భుతమైనటువంటి సూత్రాన్ని వీక్షించండి. భూమాత నిరంతరం మోస్తోంది, ఇస్తోంది అన్ని దేహాలకు
ద్వాదశాచ్య శక్తి నిరంతరం ప్రాణశక్తిని ప్రసాదిస్తున్నాడు అనేటువంటి సూత్రాన్ని వీక్షించండి. అదేవిధంగా మానవ దేహాలకు ధర్మేచ అర్ధేచ కామేచ మోక్షేచ నాతి చరామి అనేటువంటి మంగళ సూత్రం. ధర్మేచ అర్ధేచ కామేచ మోక్షేచ 4 చతుర్విధ పురుషార్థాలని స్త్రీ పురుష దేహాలు సాధన ద్వారా దేహంలో, గృహంలో, వ్యవస్థలో భూమాత పరమాత్మ ప్రమాణంగా సాధించవలను అనేటువంటి ప్రమాణానికి ప్రత్యక్ష నిదర్శనం. మంగళకరమైనటువంటి సూత్రాన్ని వీక్షించండి. మంగళకరమైనటువంటి సూత్రము, అద్భుతమైనటువంటి మంగళకరమైన సూత్రాన్ని వీక్షించడం ద్వారా విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి 800 కోట్ల మంది దేహాలకు అనంత కేశవ ఛానల్లో 3 సత్యాల్ని గుర్తించి వాట్సాప్ ద్వారా వ్యాప్తి చేయటమే అనంత కేశవ ఛానల్ పరమ కర్తవ్యమై ఉన్నది. ఎవరైనా అనంత కేశవ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాట్సాప్ ద్వారా ఎంతోమందిలోకి వ్యాప్తి చేయగలిగితే ఎంతోమందికి ప్రత్యక్ష నిదర్శనంగా గృహంలోనే 12 గంటల నుండి 1 గంట వరకు వీక్షించేటువంటి స్థితి కలిగినటువంటి స్థితికారకుడైనటువంటి భూమాత శ్రీదేవి సహిత బ్రహ్మాండ నాయకుడు, బ్రహ్మాండ వ్యాప్త దేహ, బ్రహ్మాండ పురాణం, విష్ణు పురాణం, శివ పురాణం, 18 పురాణాల పురాణ పురుష గోవింద అంటారు. పురాణాల ద్వారా పరమాత్మ అంతర్బైచత సర్వం వ్యాప్య పరమాత్మ స్థిత అనేటువంటి పరమ ప్రమాణాన్ని వికరస మహర్షుల వారు, భృగు, అత్రి, మరీచి, కశ్యప మహర్షుల వారు వైఖానస సూత్ర మార్గేణ అనంటూ వైఖానసాగమోక్తంగా భక్త్యా భగవంతం నారాయణ మర్చేత్, భక్త్యా భగవంతం పరమాత్మ మర్చేత్ అనేటువంటి 9 భక్తి యోగ సమన్వయ మంత్ర తంత్ర యంత్ర పరమ నిష్ఠతోటి చేయబడేటువంటి షోడశ ఉపచారాలు విశ్వ కళ్యాణంలో విశ్వ వీక్షకులకు ప్రత్యక్ష ప్రమాణంగా భావిస్తూ అన్వయం చేసుకుంటూ గృహంలో సంకల్ప సహిత చతుర్విధ పురుషార్థ విశ్వజీవనాన్ని ఎవరైనా తర్క విచారణ ద్వారా విశ్లేషణ అవగాహనతోటి ఎవరైనా అమలు చేసేందుకు సాధన ద్వారా అధ్యయనం చేసుకుని అభ్యాసము సాధన ద్వారా సాధనేన ఇది సాధ్యం. భగవద్గీతలో ఎవరిని వారే ఉద్ధరించుకొనవలెను అని విశ్వ చక్రంలో అఖండ మహాసంకల్పం, దేహాత్మ విచారణ, పరమాత్మ తత్వ విచారణ, జీవిత సూత్ర నిర్ధారణ, ఓంకారం, ఓం ప్రమాణాయ నమః, ఓం ప్రజ్ఞానం బ్రహ్మ, విశ్వసేవ పరమ కర్తవ్యమే విశ్వసేవ అనేటువంటి 7 అంశాలతో కూడినటువంటి అనంత కేశవ ఛానల్ విశ్వ చక్రాన్ని బ్రహ్మాండ నాయకుడు కాశీ విశ్వేశ్వరుడు ప్రమాణంగా తీసుకుంటూ పూరి జగన్నాథుడి వద్ద ప్రత్యక్ష యజ్ఞనారాయణ స్వామిని వీక్షించగలరు. ప్రత్యక్షంగా యజ్ఞనారాయణ స్వామిని అగ్ని ద్వారా అవ్యక్త రూపంలో ఉన్నటువంటి పరమాత్మకు స్పష్టంగా అర్చక వరేణ్యులు సమర్పించేటువంటి సంకల్ప సారమంతా పరమాత్మ బ్రహ్మాండ నాయకునికి చేరుతుంది. సంకల్ప సారం విశ్వజీవన హేతున, లోకరక్షణ హేతున అనేటువంటి పరమ ప్రమాణంతో కూడినటువంటి మంగళకరమైనటువంటి సూత్రాన్ని శ్రీదేవి భూదేవి అమ్మవార్లతోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగాంతం వరకు ఉండేటువంటి శాశ్వతమైనటువంటి పరమాత్మే ప్రత్యక్ష నిదర్శనంగా అనంత కేశవ ఛానల్ విశ్వవ్యాప్తం చేయుతున్నది. దీన్ని అనేక లాంగ్ వీడియోల్లో గుర్తించగలరు. తులారాశి, తులము అంటే సమత్వ దృష్టి, సమగ్ర దృష్టి, సమన్వయ దృష్టి.
పర వ్యూహ అర్చ విభవ అంతర్యామి తత్వాలు కలిగినటువంటి షడ్గుణైశ్వర్య తత్వం కలిగినటువంటి పరమాత్మ అన్ని దేహాలను సమానంగా వీక్షిస్తూ ఏ దేహానికి సంబంధించినటువంటి కృతయుగం నుండి కలియుగాంతం వరకు 800 కోట్ల మంది దేహాలు మరియు ఇతర జీవరాశులకు ఏ దేహానికి సంబంధించినటువంటి ప్రతి క్షణం, ప్రతి నిమిషం, ప్రతిరోజు, ప్రతి వారం, ప్రతి పక్షం, ప్రతి మాసం, ప్రతి సంవత్సరం, కలియుగంలో 100 సంవత్సరాలు మానవ దేహాలకు బాల్యము, యవ్వనము, కౌమారము, వార్ధక్య దశల్లో ఏ దేహానికి సంబంధించిన కర్మ ఫలాల్ని నిరంతరం ప్రసాదిస్తుంటాడు. ఇది పరమ సత్యాన్ని ద్వాదశ రాశుల వారు గుర్తించి ద్వాసాధ్య నిరంతరం ప్రాణశక్తిని ప్రసాదిస్తున్నాడు. భూమాత నిరంతరం మోస్తోంది, ఇస్తోంది అనేటువంటి మూల భావాన్ని దేహంలోనే పుట్టేటువంటి అనేక సందేహాలకు పరిష్కారం ఏ దేహానికి సంబంధించిన పరిష్కారం ఆ దేహంలోనే ఉన్నది. అమృతతత్వమైనటువంటి జ్ఞానాన్ని పొందవలను. అఖండ మహాసంకల్పం 4 అంశాలు శ్రీ విశ్వచక్రం ద్వారా అమృతత్వాన్ని గ్రహించవచ్చు. అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. అమృతత్వాన్ని అసత్యంలో నుండి 3 సత్యాలని గుర్తించగలిగితే, అసతోమ సద్గమయ 3 సత్యాలని గుర్తించగలిగితే, 3 సత్యాలు దేహానికి సంబంధించిన సత్యం, పరమాత్మకు సంబంధించిన సత్యం, జీవితానికి సంబంధించిన చతుర్విధ పురుషార్థ సత్యం. ఈ 3 సత్యాలని లాంగ్ వీడియోల ద్వారా లైవ్ రాత్రి 9 గంటలకు లైవ్ ద్వారా అనేక సందేహాలను, సమస్యలను దేహంలోనే సమస్యలకి పుట్టుక ఉన్నది. దేహంలోని ఏ దేహానికి సంబంధించిన పరిష్కారం ఆ దేహంలోనే ఉన్నది. జగద్వ్యాపినే నమః అంటారు. అనంత కేశవ ఛానల్ ద్వారా రాత్రి 9 గంటలకు లైవ్లో అనేక సందేహాల సమీక్షను, దేహానికి సంబంధించినటువంటి అనేక సందేహాల సమీక్షను వీక్షించి ప్రతినిత్యం అనంత కేశవ ఛానల్లో ఏదో ఒక శాస్త్ర సంబంధమైనటువంటి మహర్షుల ద్వారా ఇవ్వబడినటువంటి పరమ పరిష్కార శ్రేయో విషయం లభిస్తుంది. కావున అనంత కేశవ ఛానల్ని వీక్షించండి, ఆ విశ్వచక్రాన్ని దర్శించండి, సత్యాన్ని గుర్తించండి. జ్ఞానాగ్ని కర్మదగ్ధాని. అనేక దోషాలతో కూడినటువంటి మానవ దేహం, నిక్షిప్తమైనటువంటి మానవ దేహం దురితక్షయ ద్వారా అనేటువంటి పరమ సత్యం అఖండ మహాసంకల్పంలో మహర్షుల ద్వారా చెప్పబడినటువంటి సత్యాన్ని దురితక్షయ ద్వారా దేహంలో దోషాలు ఉంటాయి, దోష నివృత్తి చేసుకోవాలను. దోష నిరోధక శక్తిని మానవ దేహం పొందవలను. రోగ నిరోధక శక్తి అని వైద్య శాస్త్రంలో అంటారు. అదేవిధంగా దోష నిరోధక శక్తి నివృత్తి చేసుకోవటానికి యజ్ఞనారాయణ స్వామి ప్రత్యక్ష నిదర్శనంగా విశ్వ కళ్యాణంలో అఖండ మహాసంకల్పంలో సంకల్ప సహిత చతుర్విధ పురుషార్థ విశ్వజీవనం, దీన్ని అధ్యయనము, విచారణ ద్వారా అభ్యాసం, పరమ కర్తవ్యాన్ని అమలు చేయగలిగితే దోషం తొలుగుతూ వస్తూ దేహానికి సంబంధించిన జ్ఞానం, పరమాత్మకు సంబంధించిన జ్ఞానం, జీవితానికి సంబంధించిన జ్ఞానం, వస్తువుకు సంబంధించిన జ్ఞానం, విషయానికి సంబంధించిన జ్ఞానం, వ్యక్తికి సంబంధించిన జ్ఞానం, విశ్వానికి సంబంధించిన జ్ఞానం, ప్రకృతికి సంబంధించిన జ్ఞానం, కర్మకు సంబంధించిన జ్ఞానం, అన్ని జ్ఞానాలు ప్రసాదించేందుకు అవకాశం పరమాత్మ వద్ద యజ్ఞ సంబంధంగా, అగ్ని సంబంధంగా జ్ఞానాగ్ని కర్మదగ్ధాని. దేహంలోనే అగ్నిదేవుడు ఉన్నాడు, పరమాత్మ సాక్షిభూతంగా ఉన్నాడు. అహం వైశ్వా నరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం అనేటువంటి పంచమ వేదమైనటువంటి 800 శ్లోకాల్లో 18 అధ్యాయాలు 700 శ్లోకాల్లో మానవ దేహానికి ఎవరు
విచారణ చేసిన స్పష్టమైనటువంటి నిర్ధారణ దేహంలోనే పరమాత్మ ఉన్నాడు అనేటువంటి నిర్ధారణ, అవ్యక్త రూపంలో ఉన్నాడు అనే నిర్ధారణ జరుగుతుంది. కాబట్టి వీక్షకులు లాంగ్ వీడియోల్ని గుర్తించి లైవ్ ద్వారా అనంత కేశవ ఛానల్ని వ్యాప్తి చేయండి. ఎంతోమందిలోకి వ్యాప్తి చేయడం ద్వారా భక్తి సేవని జ్ఞానమైనటువంటి అమృత తుల్యమైనటువంటి జ్ఞానం అఖండ మహాసంకల్పం ద్వారా ఎవరైనా పొందవచ్చును. అమృతతత్వంతో జ్ఞానామృతాన్ని ఎవరైనా పొందవచ్చు. అమృతతత్వంతో కూడినటువంటి జ్ఞానాన్ని ఎవరైనా అఖండ మహాసంకల్పం ద్వారా పొందవచ్చు. దీన్ని నిర్ధారణ చేసుకుంటూ రాత్రి లైవ్లోకి వీక్షించండి, గ్రహించండి, దర్శించండి. సబ్స్క్రైబ్ చేయండి, వ్యాప్తి చేయండి. వ్యాప్తాయ నమః అంటారు. వ్యాప్తి ద్వారా దైవ బలాన్ని పొందవచ్చు. దైవ బలం ద్వారా దోషాలెన్నో తొలగుతాయి. శుభం భూయాత్. ఓం తత్సత్.